హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ తొక్కు పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. చికెన్ తొక్కు పచ్చడికి 1/2 కిలో చికెను బోన్లెస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసి చికెన్ని బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీలో ఉప్పు పసుపు వేసి కలుపుకున్న చికెన్ వేస్తున్నాను. ఇట్లా కలుపుకొని విడివిడిగా తీసుకోవాలి. చికెన్ని మూత పెట్టేసుకుంటున్నాను. చికెన్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడకాలి. ఎలా ఉడకాలంటే చికెన్ అంతా ఫ్రై అయిపోయేలాగా కనిపిస్తుంది. ఆ విధంగా ఉడికించుకోవాలి మెత్తగా. చికెన్ తీసి వేరే పొయ్యి మీద మార్చుకుంటున్నాను. ఈ పొయ్యి మీద వేరే బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడైంది. బాండీలో ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 6 లవంగాలు, దాల్చిన చెక్క 3, 5 యాలక్కాయలు. ఈ మసాలానంతా మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మసాలా అంతా వేగింది. ప్లేట్లో తీసుకుంటున్నాను. చికెన్ చూద్దాము. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. మనము ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు వేయలేదు. ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోవాలి. అప్పటి వరకు ఇట్లా వేపించుకుంటూ ఉండాల్సిందేను. మూత పెట్టేస్తున్నాను. మసాలా వేపుకున్నాం కదా, అదే బాండీలో నేను పల్లీల ఆయిల్ వాడుతున్నాను. 3 స్పూన్లు వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని ఇట్లా కట్ చేసి వేస్తున్నాను. స్పూన్ మినపప్పు, స్పూన్ పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు వేసి బాగా వేసుకోవాలి. 2 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. లాస్ట్ జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను. విడివిడిగా తీసేసుకోండి. చింతపండు వేసిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. అల్లం వేస్తున్నాను. వెల్లుల్లి ఒక గడ్డ తీసుకొని ఇట్లా పాయలుగా తీసేస్తున్నాను. ఇదంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకొని బాగా చల్లార్చుకోవాలి. చికెన్ చూద్దాము. చికెన్ బాగా ఫ్రై అయింది. మనం వేపుకుంటే ఎట్లా వస్తుందో ఆ విధంగా వచ్చింది కలరు. స్టవ్ ఆపేస్తున్నాను. మనం వేపుకున్న మసాలా, పచ్చిమిరపకాయలు అవన్నీ చికెన్తో పాటు బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఏ విధంగా మిక్సీ పట్టాలో నేను చూపిస్తాను. బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, చెక్క, లవంగాన్ని అది సపరేట్గా ఒక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పౌడర్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను. మనము పచ్చడి వేయించుకున్నాం కదా, ముందు పప్పుల వరకు మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. ఎందుకు ముందు పప్పులు వేసుకుంటున్నానంటే పచ్చిమిర్చితో పాటు మొత్తం వేసేసుకుంటే పప్పులు సరిగ్గా మెదగవు. ఫస్ట్ ఈ మిక్సీ పట్టుకొని తర్వాత పచ్చిమిర్చి వేస్తాను. పప్పులు మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ వేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో వేస్తున్నాము, ఇప్పుడు వేసాను. దీన్ని కూడా మిక్సీ పట్టుకున్నాము. ఈ విధంగా పచ్చడి వస్తువులంతా మిక్సీ పట్టుకోవాలి. మనం మామూలుగా పచ్చిమిర్చి పచ్చడి చేసినా కూడా ఈ వస్తువులన్నీ వేసుకుంటాం కదా. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత చల్లార్చుకున్న చికెన్ వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చితో పాటే చికెన్ కూడా మిక్సీ పట్టేసుకోవాలా. ఈ విధంగా చికెన్ని, పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని చికెన్ వేయించుకున్నాం కదా, అదే బాండీలో వేసుకుంటున్నాను.
ఇలాగా బాగా కలుపుకొని ముద్దలు లేకుండా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడరు, చెక్క లవంగాలు అవన్నీ. మసాలా పౌడర్ వేస్తున్నాను. మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను. వేడైంది. వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. పచ్చడి అని చెప్పుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను. స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర. వేరుశనగ నూనె కాబట్టి చూడండి ఆవాలు వేయగానే ఎలా పొంగుతుందో. ఆవాలు చిట్టపట్టమనిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఇందులోనే ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ కూడా వేసి ఒకసారి ఇట్లా తిప్పుకొని చికెన్లో వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా చికెన్ మొత్తము బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగ పొడి పొడిగా ఉంది కదా, మళ్ళీ కొద్దిసేపు కలిపి ఆయిల్ వదులుతుంది చికెన్. ఎప్పుడు చికెన్ కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది తడి లేకుండా చేసుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఎంతో రుచికరమైన చికెన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.